ప్రపంచంలోకెల్లా స్ట్రాంగెస్ట్ మెటల్ టంగ్స్టన్, ప్రపంచంలోకెల్లా స్ట్రాంగెస్ట్ సబ్స్టెన్స్ డైమండ్. మరి ప్రపంచంలోకెల్లా స్ట్రాంగెస్ట్ వ్యక్తి అంటే ఎవరు? ఫిజికల్గా స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ అని అర్థం కాదు. మెంటల్గా చాలా టఫ్గా ఉంటే, మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళనే స్ట్రాంగెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటారు. ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఒక వ్యక్తి పేరు చాలా ఎక్కువ చెప్పుకుంటుంటారు. అంటే చాలా మంది ఉండుండొచ్చు, కానీ బయటికి మాత్రం ఆ వ్యక్తి పేరు బాగా చెప్తారు. ఆయనే డేవిడ్ గాగిన్స్ అన్నమాట. ఆయన యూ కాంట్ హర్ట్ మీ అని చెప్పి ఒక బుక్ రాశారు. జనరల్ గా ప్రపంచంలో కల్లా టఫెస్ట్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది, యుఎస్ మెరైన్స్ కి ఇచ్చే ట్రైనింగ్ అనమాట. ఆ ట్రైనింగ్ లో మామూలుగా హెల్ వీక్ అని ఒకటి ఉంటుంది. ఒక వారం మొత్తం భయంకరమైన టెస్టులు పెడతారు. దానిలో చాలా మంది తట్టుకోలేక చచ్చిపోతారు కూడా. హెల్ వీక్ అంటే తీసుకెళ్లి అర్ధరాత్రి కూడా సముద్రంలో వదిలేస్తారు, ఏ హెల్ప్ లేకుండా. అలానే పెద్ద పర్వతం మీద వదిలేస్తారు, చీకట్లో కళ్ళు కట్టేసి. ఇట్లా అన్నం పెట్టకుండా 2 రోజులు ఉంచేస్తారు. ఒకటా రెండా లేదా నిప్పుల మీద మనిషిని నడిపిస్తూ ఉంటారనమాట. ఇట్లా చూస్తే చచ్చిపోవడానికి రెడీ అవుతారు, కానీ బతకడానికి ఆ హెల్ వీక్ లో రెడీ అవలేరు. అంత కష్టం ఆ హెల్ వీక్ అంటే. ఒక మనిషికి ఎంత టఫ్ పరీక్షలు పెట్టాలో, అసలు శరీరంగా మానసికంగా మనిషి ఎంత టఫ్ గా ఉంచాలో అంత టఫ్ గా ఉంచడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ జాబ్ కూడా రేపు అంతే టఫ్ గా ఉంటుంది కాబట్టి. అయితే ఈ నేటి ప్రపంచంలో మనిషి బతకాలంటే మానవ జీవితం చాలా కాంప్లెక్స్ అయిపోయింది. దానిలో మనం ఫిజికల్గా ఎంత స్ట్రెంత్ ఉన్నామని కాదు, ఈ టెక్నాలజీ యుగంలో మనం కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా బతకొచ్చు. కానీ మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం ఈ రోజుల్లో బతకలేని పరిస్థితి అనమాట.